హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నా పేరు తనికెంటి శ్రీనివాసులు. తనికెంటి జ్యువెలర్స్ మెయిన్ బజార్ మోట్లో నాకు షాప్ ఉంది. నా మీద కొంతమంది దుష్టశక్తులు హేమంత్ రెడ్డి, విజయలక్ష్మి, ఇంకా మరికొందరు రామేశ్వరం లక్ష్మీదేవి, దేవుగుడి రామాంజనేయ రెడ్డి, శంకరాపురము చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా నా మీద కుట్ర పన్ని మా తమ్ముడు ఏదో కోర్టులో బాండ్లు ఉంటాయినా ఆ బాండ్ల మీద నా మీద దాడి చేస్తున్నారు. నేను డబ్బులు ఏదో బ్యాలెన్స్ ఉన్నట్టు నా మీదకి వస్తున్నారు. మీరు డబ్బులు ఎవరికి ఇచ్చింటే వాళ్ళని అడగమని ఇదివరలో కూడా 1-2 సార్లు చెప్పినాను. అయినా కూడా వాళ్ళు వినుకోకుండా నిన్న శుక్రవారము పొద్దున ఉదయం 10 గంటలకు నేను షాప్కి వచ్చేటప్పుడు షాప్ దగ్గరికి వచ్చి నా మీద కొంచెము 18 మంది 11 మంది లేడీసు, 18 మంది 7 మంది మగోళ్ళు కలిసి 18 మంది నా మీద దాడి చేయాలని చెప్పి చూసినారు. వాళ్ళ దగ్గర మారణాయుధాలు కూడా ఉన్నాయి. దానివల్ల త్రుటిలో మా దగ్గర గుమస్తాలు కొంచెము చూసుకొని నేను గట్టిగా అరిచే లోపల నాకు రక్షణ కల్పించినారు. లేకోకుండా నా ప్రాణాలకు చాలా ఇబ్బంది ఉండేది. దానివల్ల నేను ఈ ప్రెస్ మీట్ కూడా మీకు పెడుతున్నాను. దయ ఉంచి మీరు కోర్టులో ఉండే దాని గురించి కోర్టులోనే చూసుకోండి. నాకు ఏమైనా మీరు డబ్బులు ఇచ్చింటే నన్ను అడగండి. నాకు ఇవ్వని డబ్బుల గురించి కానీ నేను తీసుకొని డబ్బుల గురించి కానీ నేను ఏమైనా కోర్టులో ఉంటే గిన వాళ్ళు చూసుకోండి. కోర్టుల పరిధిలో ఉండే దాని గురించి వాళ్ళ అన్నను అడగాల్సిన అవసరం లేదు. మా తమ్మునికి మాకు సంబంధాలు లేక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది. ఎవరి ఆస్తులు వాళ్ళని పంచుకున్నాము. ఎవరి కొద్ది వాళ్ళు ఎవరి పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరి ఆస్తులు వాళ్ళు ఉంటారో ఉన్నించుకుంటారో అమ్ముకుంటారో మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ ఆస్తులు దగ్గరికి కావాలంటే పోయి మాట్లాడండి, అడగండి. అంతేగాని మా మీద పెత్తనం చేసి మా మీద గూండాయిజం చేసి మా మీద మారణాయుధాలు తీసుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పి చూసినాము, అయినా కూడా మీరు వినట్లేదు. నిన్న శుక్రవారం కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మా మీద చాలా తీవ్రమైన నేరారోపణలు చేసి చాలా అసభ్యకరమైన పదజాలంతో మీరు మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎట్లంటే అట్లా మాట్లాడడము సభ్యత సంస్కారం అనిపించుకోదు. మేము మిమ్మల్ని ఒక్క మాట కూడా అనట్లేదు. హేమంత్ రెడ్డి, విజయలక్ష్మి గారికి ఒకటే చెప్తున్నాను, నేను బాకీ ఉంటే నన్ను అడగండి. కోర్టు పరిధిలో ఉండే ఏదైనా సరే బాండ్లు కానీ పత్రాలు కానీ ఇదండి కోర్టు పరిధిలో ఉండే లాయర్ సార్ దగ్గరికి పోయి తీసుకొచ్చినాను నేను. ఈ కోర్టు పరిధిలో ఉండే వాటాన్ని మీరు కోర్టులోనే చూసుకోండి. అంతేగాని మేము మా దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏదో చంపాలని చూస్తున్నారనేది మాకు ఈ మధ్యకాలంలో చాలా అనుమానంగా ఉంది. దీనివల్ల కొంచెం మీరు ఆలోచించండి మానవత్వంతో. మీకు ఏదైనా డబ్బులు అతని దగ్గర నుంచి రావాల్సింటే అతనితో మాట్లాడుకోండి, లేదంటావా కోర్టులోనే తేల్చుకోండి మీరు. అంతేగాని నా దగ్గరికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దని దయ ఉంచి మీకు నమస్కారం పెట్టి అడుగుతున్నాను. నా దగ్గరికి రావద్దండి. ఆదివారం పొద్దున నేను 8:45 వాకింగ్ చేస్తుంటే ఒక మనిషి వచ్చి, అన్న మీకు ప్రాణాపాయ స్థితి ఉంది, మీరు ఇంట్లోకి వెళ్ళండి అని చెప్తే నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. దానివల్ల కూడా మీరే దీనికి బాధ్యులని కూడా నాకు అనుమానంగా ఉంది. తెల్లవారు లేచినప్పటి నుంచి మేమేదో వ్యాపారం చేసుకొని బతికేటోళ్ళము. మా మీద అనవసరమైన బురద జల్లి అనవసరమైన
అనవసరమైన మాటలు మాట్లాడి నేనేదో రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నానని, ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకున్నానని మీరు మాట్లాడుతున్నారు. 64 మంది రైతుల దగ్గర తీసుకున్నా అది ఇదని. నేను ఏ ఒక్క రైతు దగ్గరైనా డబ్బులు తీసుకొని ఉంటే ప్రూఫ్ చూపించండి. ఆ ప్రూఫ్కు నేను కట్టుబడి ఉన్నాను. డబ్బులు కట్టేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బులు నేను ఎవ్వరికి అప్పు తీసుకోను. మా మిస్సెస్ నాకు 12 సంవత్సరాల కిందటనే నాయన బాండ్ రాయొద్దు, బాండుకు డబ్బు తీసుకోవద్దు, ఇది మంచి పద్ధతి కాదని ఆమె చెప్పి నాకు, నేను ఏ రోజు అప్పు చేసినోని కాదు, అప్పు తీసుకున్నోని కాదు. కానీ మీరు నా మీద బురద జల్లే ప్రయత్నంలో మీకు కోర్టులో బాండ్లు చెల్లుతున్నాయో చెల్లలేదో మాకు తెలియదు. మా మీద మీకు కోర్టు పరిధిలో ఉండే దాని గురించి మా మీద అఘాయిత్యాలు చేసి మారణాయుధాలు తీసుకొని వచ్చి మమ్మల్ని చంపాలని చూసే ప్రయత్నం మీరు పూర్తిగా చేస్తున్నారనేది కూడా మాకు పూర్తిగా అర్థమవుతుంది. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఏమున్నా కోర్టులోనే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీరు తేల్చుకోవాలని నేను సవినయంగా మిమ్మల్ని కోరుతున్నాను. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఆయనకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా మీరు కోర్టులోనే చూసుకోండి. అన్న దగ్గరకు వచ్చి, తమ్ముని దగ్గరకు వచ్చి, నాయన దగ్గరకు వచ్చి దౌర్జన్యాలు చేసి ఇంటి దగ్గర మారణాయుధాలు తీసుకొని వచ్చి గింపాలని చూడొద్దండి. ఎవరిదైనా ప్రాణమే, మీదైనా ప్రాణమే, నాదైనా ప్రాణమే. దయ ఉంచి ఇట్లాంటివి చేయొద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. దయ ఉంచి నా మీద మాత్రం ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దండి. నా మీద శుక్రవారం రోజు 18 మంది వచ్చి అటాక్ చేస్తే నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి కంప్లైంట్ రాసి ఇచ్చినాను. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు పోలీస్ వారు. వాళ్ళు ఎంక్వైరీ అయిపోయిన తర్వాతనే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. నా మీద 18 మంది మారణాయుధాలు తీసుకొని దాడి చేయడం అంటే ఎంత అమానుష్యంగా ఉందో. ఇంత ప్రొద్దుటూరు పట్టణంలో ఇంత నడిబొడ్డున, బంగారంగల్ల నడిబొడ్డున కత్తులు కటార్లు తీసుకొని వచ్చి పేపర్ల మధ్యలో తీసుకొని బొగ్గిట్లో పెట్టుకొని వచ్చి మీరు మారణాయుధాలు తీసుకొని వచ్చి దాడి చేస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందో లేదో మీరే ఆలోచన చేసుకోండి. దయ ఉంచి కిరాయి రౌడీలను తీసుకొని వచ్చి కిరాయి వాళ్ళని తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చి చంపించాలని కూడా మీరు చూస్తున్నారని నాకు అనుమానంగా ఉంది మీ మీద. దయ ఉంచి పెద్ద మనుషులకు కూడా ఒకటే మాట చెప్తున్నాను, మీరు కేవలము డబ్బుల కోసమే మనుషుల్ని ప్రాణాలు తీసేటట్టుగా ఉన్నారని కూడా నాకు అనుమానంగా ఉంది. నా ప్రాణానికి ఏమి జరిగినా దేవుగుడి రామాంజనేయ రెడ్డి, శంకరాపురం చంద్రశేఖర్ రెడ్డి, కొవ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, విజయలక్ష్మి, ఇంకా మరి కొందరు వారి బంధువులు ఉన్నారు. వాళ్ళది కూడా మా దగ్గర వీడియో ఉంది. నా మీద దాడి చేసినప్పుడు కెమెరాలలో నుంచి వీడియో రిలీజ్ చేస్తాము. దాన్ని కూడా రేపు మన్నాడు కోర్టులో దాన్ని సబ్మిట్ చేసేదానికి రెడీ చేస్తున్నాము. కోర్టులో సబ్మిట్ చేస్తాము వీడియో అంతా. నా మీద మారణాయుధాలు తీసుకొని వచ్చి మీరు దాడి చేసేది కూడా నా దగ్గర వీడియో ఉంది. దాన్ని కోర్టులో హాజరుపరుస్తాను. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్
తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛవ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛవ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.